Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arma. నేను కవిత. ఢిల్లీ పేలుడును ఉగ్ర దాడిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఎర్రకోట బాంబు పేలుడు ఘటనను ఖండించింది. ఢిల్లీ బ్లాస్ట్ మృతులకు సంతాపం తెలిపింది. ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ మిషన్ బలోపేతానికి 25,060 కోట్ల రూపాయలు కేటాయింపులకు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో నిర్యాత ప్రోత్సాహన్, నిర్యాత దిశ పేరిట 2 కొత్త పథకాలను అమలు చేయనుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మిషన్ ద్వారా ఆర్థిక సాయం అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా సిసిఎస్ సభ్యులు హాజరయ్యారు. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కుట్ర బాధ్యులను విడిచిపెట్టేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిసిఎస్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుట్రదారుల్లో ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమని, చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. భూటాన్ పర్యటన నుంచి తిరిగి రాగానే నేరుగా ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు వెళ్లారు ప్రధాని. బ్లాస్ట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కొక్కరిని పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్లతో మాట్లాడి బాధితుల పరిస్థితి ఆరా తీశారు. ఢిల్లీ పేలుడు కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాబ్రీ మసీద్ వార్షికోత్సవం రోజున భారీ దాడికి ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. డిసెంబర్ 6న దేశవ్యాప్త పేలుళ్లకు డాక్టర్ ఉమర్ ప్లాన్ చేసినట్లుగా విచారణలో బయటపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఉగ్రవాదుల అరెస్ట్తో ఎర్రకోట దగ్గర ఉమర్ ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పేలుడుకు ముందు తబ్లిగీ జమాత్ మసీదుకు వెళ్లిన ఉమర్ నబీ విజువల్స్ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. మసీదులో 15 నిమిషాలు గడిపాడు ఉమర్ నబీ. ప్రార్థనల తర్వాత నేరుగా ఎర్రకోటకు చేరుకున్నాడు. 3 గంటల పాటు ఎర్రకోట దగ్గర కారు పార్కు చేసి అందులోనే ఉండిపోయాడు. సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో పేలుడుకు పాల్పడ్డాడు ఉమర్ నబీ. ఉమర్ నబీకి చెందిన 2వ కారును హర్యానాలోని ఖాండావలి గ్రామంలో గుర్తించారు పోలీసులు. కారును ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. కారును అక్కడెందుకు దాచాడు అన్న దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏడీజీ విజయ్ సఖారే నేతృత్వంలో 10 మంది అధికారుల బృందం ఈ కేసును విచారిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి కేసు వివరాలు తెలుసుకున్న ఎన్ఐఏ రెడ్ ఫోర్ట్ వద్ద తనిఖీలు చేపట్టింది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం 40కి పైగా నమూనాలను సేకరించారు. ఇందులో 2 వేరువేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లను గుర్తించారు. ఒకటి అమోనియం నైట్రేట్ను పోలినట్లుగా ఉండగా మరొకటి అంతకంటే శక్తివంతమైనదిగా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్స్ పరీక్షల తర్వాత అదేంటన్న దానిపై స్పష్టత రానుంది. ఢిల్లీ పేలుడు ఘటన, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. 6 డాక్టర్లు సహా మొత్తం 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో మరో 3 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లక్నోలో అరెస్ట్ చేసిన డాక్టర్ పర్వేజ్ టెర్రర్ డాక్టర్ షాహిద్కు సోదరుడే. అతని వద్ద 7 కీప్యాడ్ ఫోన్లు, పదునైన ఆయుధాలను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టర్లు ఉగ్రవాదులుగా మారి విధ్వంసం సృష్టించేందుకు భారీ ప్రణాళికలు రచించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ నెట్వర్క్ వెనుకున్న ప్రధాన సూత్రధారిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతడే ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. ఇర్ఫాన్ది జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతం. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావాజాలాన్ని నూరిపోసినట్లుగా సమాచారం. 2 టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వీరు మాట్లాడుకున్నట్లుగా చాట్ వివరాల ఆధారంగా పోలీసులు కనిపెట్టారు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మదే ఫరీదాబాద్ మాడ్యూల్ను రూపొందించినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్స్ టెర్రర్ నెట్వర్క్ టర్కీ లింకులు బయటపడ్డాయి.
రాడికలైజ్ అయిన వైద్యులంతా విదేశీ పర్యటనలోనే తమ హ్యాండ్లర్స్ను కలిసేవారని వెల్లడైంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్ కూడా తుర్కియాలో పర్యటించినట్టుగా తేలింది. అతని పాస్పోర్ట్ స్టాంపింగ్ ద్వారా ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. ఎర్రకోట వద్ద పేలుడుకు ఉపయోగించిన I-20 కారుకు సంబంధించి దర్యాప్తు అధికారులు కీలక సమాచారం రాబట్టారు. బ్లాస్ట్కి 10 రోజుల ముందు అక్టోబర్ 29న కారు కొన్న డాక్టర్ ఉమర్ నబీ వెంటనే దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. సదరు డీలర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. I-20 కారుకు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్న సమయంలో 3 వ్యక్తులు కారు నుంచి బయటకు వచ్చారు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ 3 ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే మరో 2 కార్లు కూడా ఉమర్ గ్యాంగ్ కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. ఇందులో రెడ్ కలర్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని ఒక ఫామ్ హౌస్ లో కారును గుర్తించారు. ఒకవైపు ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొనగా పలు ఎయిర్లైన్స్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, కోల్కతా ఎయిర్పోర్ట్లను బాంబులతో పేల్చేస్తామని ఈమెయిల్స్ రావడంతో భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు అధికారులు. ముందస్తు జాగ్రత్త చర్యగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అమల్లోకి తీసుకొచ్చారు. ఎయిర్పోర్టుల్లో తనిఖీల తర్వాత ఫేక్ బెదిరింపు ఈమెయిల్స్ అని కూడా వాళ్ళు తేల్చారు. షాపింగ్ మాల్స్, థియేటర్స్, రద్దీ ప్రాంతాల్లో సోదాలు జరిపి అనుమానాస్పద వస్తువులు, వాహనాలను పరిశీలించారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. గుంటూరు, విజయనగరం, విశాఖపట్నంలో ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఉగ్ర మూలాలు ఉన్నాయన్న అనుమానంతో తనిఖీలను ముమ్మరం చేశారు ఎన్ఐఏ అధికారులు. మూవింగ్ ఆన్. అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మరోసారి నిరూపణ అయింది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరికి హౌస్ అరెస్టులు చేసిన ఉద్యమం ఉప్పెన ఎగిసిపడింది. పేద, మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కలను నెరవేర్చేలా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 17 మెడికల్ కాలేజీల దగ్గర నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వైసీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అవేమీ ఫలించలేదు. పోలీస్ నిర్బంధాలను ఛేదించుకుని మరీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేదలకు విద్యా, వైద్యం దూరం అవుతాయన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మెడికల్ కాలేజీల ఉద్యమం పేద ప్రజలకు సంబంధించిందని తెలిపారు ఆయన. ఈ ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టి గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేట్ వైద్య కళాశాలలోనూ, ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్, వైద్యాలయాలను పేదవాడికి, మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలం మన పరిస్థితి చూస్తున్నాం.
ఈ 1 కోటి సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్కు సమర్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇది లోక కళ్యాణానికి పనికొచ్చేటటువంటి ఉద్యమం, ప్రజలకు మేలు చేసే ఉద్యమం. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వీటన్నిటినీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి, భూస్వాములకి, ధనవంతులకి ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లోకేష్ జేబులు నింపాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది మా ఆరోపణ. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తే ఏ విధంగా పేదవాళ్లకి ఉచిత వైద్యం అందకుండా పోతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో, అలాగే పేద విద్యార్థులకి డాక్టర్ అయ్యే అవకాశం పోతుందో తెలియజేసి ప్రజల మద్దతుతో, ప్రజల భాగస్వామ్యంతో ఈ రోజు ప్రజా ఉద్యమంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు నేను సూటిగా ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి, ఈ రోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, హైదరాబాద్ నేనే కట్టాను, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని కట్టు కథలు, కాకమ్మ కథలు చెప్తావే, మరి 10 మెడికల్ కాలేజీలు నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు? 17 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారు. 17 మంది చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం కావడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైందన్నారు. 175 నియోజకవర్గాల్లో భారీగా నిరసన ర్యాలీలు జరిగాయని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని, ప్రజారోగ్యం, వైద్య విద్య విషయంలో ఇతర పార్టీలు కూడా కలిసి రావటం సంతోషకరమన్నారు. ప్రజల సంక్షేమమే ముఖ్యమని వీరంతా అనుకోవటం మంచి పరిణామమని, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదన్నారు వైఎస్ జగన్. కేసుల భయం కూడా లేకుండా ఎంతో ధైర్యంగా అందరూ తమ నిరసనను వ్యక్తం చేశారని అన్నారు. ప్రజల గొంతును బలవంతంగా అణిచివేయలేరని నిరూపించారని, చంద్రబాబు ఈ బలమైన ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇవాల్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ జగన్. విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు షాక్ తగిలింది. సూపర్ 6, సూపర్ హిట్ అంటూ డబ్బా కొట్టుకునే చంద్రబాబును ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్లోనే నిలదీశాడు. సార్, వాహనమిత్ర పడలేదు సార్ అంటూ పెద్దగా అరిచాడు. 1 కాదు 2 సార్లు వాహనమిత్ర పడలేదంటూ చంద్రబాబు దృష్టికి తన సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు అతగాడు. అయితే ఓ వ్యక్తి తన సమస్యపై గొంతెత్తి అరుస్తుంటే సీఎం హోదాలో స్పందించాల్సిన చంద్రబాబు తనకేం పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతా విన్నా కూడా ఏమీ విననట్లే సైలెంట్గా సైడ్ అయిపోయారు సీఎం చంద్రబాబు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను అన్నారు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానన్నారు. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులను ప్రశ్నించడంలో భాగంగానే తనను కూడా విచారించారని తెలిపారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు వేస్తున్నారని, విచారణకు సంబంధించిన అవాస్తవాల ప్రసారంతో ప్రజలను పక్కదారి పట్టించొద్దన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు మాజీ ఈవో ధర్మారెడ్డి. మరోసారి క్రెడిట్ చోర్గా మారిపోయారు సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ హయాంలో మంజూరై పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశం అంటూ హడావిడి చేస్తున్నారాయన. 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అంటూ అన్నమయ్య జిల్లాలో హంగామా చేస్తున్నారు సీఎం. లబ్ధిదారులను పక్కన కూర్చోబెట్టుకుని తానే ఇళ్లు మంజూరు చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే 2022లో మంజూరై 2023లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే ఇప్పుడు తానే ఆ ఇళ్లను ఇచ్చినట్లుగా చంద్రబాబు బిల్డప్ కొట్టుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఈ భాగవతానికి చంద్రబాబు తెరతీశారు.
దేవగుడిపల్లికి చెందిన ఎస్ ముంతాజ్ బేగంకు వైఎస్ జగన్ హయాంలో 2021-22లో ఇల్లు మంజూరైంది. 2022 మే 9న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఇంటి నిర్మాణ నగదు జమైంది. జూన్ 2023కి రూఫ్ లెవెల్కి ఇంటి నిర్మాణం వచ్చింది. ఇక ఇదే దేవగుడిపల్లికి చెందిన ఎం హేమలతకు 2022 జూలై 9న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో నగదు జమైంది. వైఎస్ జగన్ హయాంలోనే 2024 మార్చి వరకు రూఫ్ లెవెల్కి ఇంటి నిర్మాణం వచ్చింది. అయినా తానే వీళ్ళందరికీ ఇల్లు మంజూరు చేసినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. కూటమి సర్కారు వచ్చాక సెంటు స్థలం, ఒక ఇల్లు కూడా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు గృహప్రవేశాలంటూ హడావుడి చేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రమంతా ఉద్యమిస్తున్న సమయంలో ఆదినారాయణ రెడ్డితో తమకు అవసరమే లేదన్నారు. ఆదినారాయణ రెడ్డి పులివెందుల ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పులివెందుల ప్రజలు సంయమనం కోల్పోతే ఆదినారాయణ రెడ్డి ఇంట్లోకి వచ్చి కూర్చుంటారని తెలిపారు. ఇప్పటికైనా ఆదినారాయణ రెడ్డి మర్యాదగా మాట్లాడాలని అవినాష్ రెడ్డి హితవు పలికారు. ఈరోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల మీద ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది. అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి వీళ్ళ గురించి అవసరమా మనకు? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడింది చూసిన నేను కూడా. పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూర్చుండవు. ఆ వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడుండారు ఏం చేస్తుండ్రని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మర్యాదగా మాట్లాడమని చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుకుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నకిలీ మద్యం కేసులో కౌంటర్ వేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 26 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ మద్యం కేసుకు ఎటువంటి సంబంధం లేని మాజీ మంత్రి జోగి రమేష్ని కూటమి సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న జోగి రమేష్తో ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో అరాచక పరిపాలన చూస్తున్నామని పిన్నెల్లి రామకృష్ణ నుంచి జోగి రమేష్ వరకు అనేక మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై పోరాటం చేసిన జోగి రమేష్నే అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ఇక్కడ సంబంధం లేనటువంటి కేసు. ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు అన్న బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైంది. ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు. ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 48.42% పోలింగ్ నమోదైంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 10 రౌండ్లలో ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. 407 పోలింగ్ బూత్లకు 42 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. తొలి 2 గంటల్లోనే జూబ్లీహిల్స్ ఫలితం తేలనుంది. కాళేశ్వరం కమిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు జనవరి 2వ వారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలకు ప్రభుత్వం సమయం కోరడంతో 4 వారాల గడువు ఇచ్చింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి 3 వారాల్లో సమాధానం ఇవ్వాలని తెలిపింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ గత విచారణ సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సిడబ్ల్యూసి సూచనల మేరకు కొత్త డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లుగా చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కయ్యానికి దారితీసింది. బోధ్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వర్గీయులు వచ్చారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగడంతో ఒకానొక సందర్భంలో ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లు దర్శించుకున్నారు. మేడారం ప్రాంగణంలో జరుగుతున్న గద్దెల విస్తరణ పనులు, జాతర అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మహాజాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రులు తెలిపారు. ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, అది చాలా మందికి తెలుసు. కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు, తప్పుడు వార్తలు, వాస్తవాలను రాయండి, వాస్తవాలను నాకు చూపించండి లేదా చెప్పండి. అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం. పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నూతనంగా 44 లక్షలతో నిర్మించిన ల్యాండ్ టెన్నిస్ కోర్టును ప్రారంభించారు ఆయన. టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్స్ స్టార్ రైజ్ కార్యక్రమంలో 100 మంది విద్యార్థులకు బుక్స్ను అందజేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు సోదరులందరికీ మద్దతు ధర ఇస్తూ ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది కలిగితే కలెక్టర్ను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈరోజు ఐకేపీ, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ అదేవిధంగా మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది రాకుండా మొత్తం ధాన్యాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత నెలకొంది. చెంచల్గూడ జైలులో ఖైదీ జాబ్రీపై దస్తగిరి అనే మరో ఖైదీ హత్యాయత్నం చేశాడు. ఖైదీల ఘర్షణలో ములాఖాత్ రూంలోని అద్దాలు ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఖైదీ జాబ్రీని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. గొడవకు దిగిన ఖైదీలను అధికారులు అదుపులోకి తీసుకుని వేరే బ్యారెక్స్ లోకి తరలించారు. విజయవాడలో భారీగా గంజాయి పట్టుబడింది. 248 కిలోల గంజాయి డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి యూపీ తరలిస్తుండగా గంజాయి సీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయిని విజయవాడకు తరలించారు. విజయవాడ నుంచి యూపీకి తరలించాలని స్మగ్లర్స్ ప్లాన్ చేసినట్లుగా డిఆర్ఐ అధికారులు తెలిపారు. లారీలో సీక్రెట్ కంపార్ట్మెంట్లను గుర్తించామన్నారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అదుపులో తీసుకున్నామని అన్నారు. మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది వీడియోలో స్పష్టంగా రికార్డైంది. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్తో పాటుగా ఆ మార్గంలో ప్రయాణించిన పలువురు సెల్ ఫోన్తో తీసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. శివశంకర్ మృతదేహం పక్కనే ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు. అక్కడే రోడ్డుపై అడ్డంగా బైక్ పడిపోయి ఉంది. రహదారిపై వెళ్తున్న వాహనదారులు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ ను గమనించి స్లోగా వెళ్తున్నారే తప్ప ఏ ఒక్కరూ స్పందించలేదు. ఈ మార్గంలోనే వేగంగా వచ్చిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న బైక్ మీదకు దూసుకెళ్లింది. కొంత దూరం బైక్ ను అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. జంగిల్ రమ్మి యాప్ను గతంలో ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ను విచారణకు పిలిచింది సిఐడి. అయితే 2016లో తాను ఈ యాప్ను ప్రమోట్ చేసిన మాట వాస్తవమేనని, గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేశానని తెలిపారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టకండని యువతకు సూచించారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల సమాచారం పోలీసులకు ఇచ్చినట్లుగా ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
నేషనల్ అప్డేట్స్ చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకే పట్టం కట్టాయి. తాజాగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పోల్ కూడా బీజేపీ కూటమికే జై కొట్టింది. ఎన్డీఏకు 121 నుంచి 141 స్థానాలు రావచ్చని విశ్లేషించింది. మహాగఠబంధన్ కు 98 నుంచి 118 స్థానాలు, ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీకి 0 నుంచి 2 సీట్లు దక్కే ఛాన్స్ ఉందని ఈ సర్వే చెబుతోంది. 67 నుంచి 76 సీట్లతో ఆర్జేడీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బ్యాచిలర్స్ డిగ్రీ అంశంలో కొనసాగుతున్న కేసుపై ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. డిగ్రీ వివరాలను వెల్లడించే అంశంలో ఫైలింగ్ అయిన అభ్యర్థనలపై స్పందించాలని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి 3 వారాల సమయం ఇచ్చింది. దేశంలో ఉల్లి ధరలు ఊహించని స్థాయిలో పతనమయ్యాయి. ఇప్పటికే పాత నిల్వలు ఉండగా కొత్త పంట మార్కెట్లోకి రావడంతో ధరలు భారీగా పడిపోయాయి. దీంతో మధ్యప్రదేశ్లోని ఉల్లి రైతులు పెద్ద మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తోంది. అక్కడ ఉల్లి ధర కేజీ ₹1 పతనమైంది. మాల్వా ప్రాంతంలో కిలో ₹2 పలుకుతుండగా మాన్సర్లో ఏకంగా ₹1 పడిపోయింది. దీంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్లో అందరికీ భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని షరతు పెట్టారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత, స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి వెళ్తానని స్పష్టం చేశారామె. యూనత్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ భారత్తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని హసీనా ఆరోపించారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ బాంబు పేలుడుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్కు ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశం అండగా నిలుస్తుందని ఎక్స్ ద్వారా భరోసా ఇచ్చారు. ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమో కానీ ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ కదిలించలేదని పేర్కొన్నారు నెతన్యాహు. చైనాలో ఇంజనీరింగ్ వైఫల్యం బయటపడింది. చైనా టిబెట్ను కలిపేందుకు ఇటీవలే ప్రారంభించిన హంకీ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ 758 మీటర్ల పొడవైంది. ప్రమాద సమయంలో వంతెన పైనుంచి వాహనాలు వెళ్లకపోవడం, అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. భారీగా శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఓహో 저 మధ్యలో కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కలిసొచ్చాయి. దీంతో 595 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 84,466 వద్ద ముగిసింది. నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 25,875 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్లో తులం బంగారం ₹300 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ₹33 తగ్గి ₹125,510 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹300 తగ్గి ₹115,050 పలుకుతోంది. కిలో వెండి ఏకంగా ₹3,000 పెరగడంతో ₹173,000కు చేరుకుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పాక్ ఆటగాడు బాబర్ ఆజంను వెనక్కి నెట్టి టాప్ 5లోకి చేరాడు. గత వారం ర్యాంకింగ్స్ లో 6వ స్థానంలో ఉన్న విరాట్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 5వ స్థానానికి ఎగబాకాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఘోరంగా విఫలమైన బాబర్ 2 స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయాడు.
YTV non-stop news updates.